వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కై వరల్డ్ బై సుకన్య. మా ఊర్లో జరిగే పోలేరమ్మ తిరునాళ్ళని మీకు చూపించడం కోసం ఈ వీడియో ట్రై చేస్తున్నానండి. ఇది మొదటి రోజు. గుడి మొత్తం క్లీన్ చేసేసి చాలా నీట్గా పెట్టున్నారు. మేము మార్నింగ్ ఇందాక చూపించాను కదా చాందిని బండి, అది చుట్టుపక్కల ఉన్న అన్ని పల్లెలు తిరుక్కొని మా ఊరికి వస్తుంది. ఎందుకంటే మా ఊరే గ్రామము. మా అమ్మ ప్రతి ఫ్రైడే గుడిలో దీపం పెడుతుంది. గుడి కట్టక ముందు నుంచి కూడా మా అమ్మ పెడుతూ వస్తుంది. అలాగా ఈరోజు కూడా ఫ్రైడే అవ్వడంతో మేము పెట్టడానికి వెళ్ళాము. బట్ విష్ణు ఆ చాందిని బండి కోసం వెయిట్ చేస్తా అన్నాడు. సో వాడి కోసం మేము కాసేపు ఆగాము. అక్కడ ఆ బండి వస్తుందేమో చూద్దామని. అదిగో దగ్గరలో వస్తున్నట్లు సౌండ్ వినిపించింది. సో ఆగినాము. అసలే ఈరోజు పౌర్ణమి దగ్గరలో ఉండడం వల్ల ఆకాశంలో చంద్రుడు చూడండి ఎంత నిండుగా ఉన్నాడో. పున్నమి వెన్నెల అంటే ఇదేనేమో, ఎంత అందంగా ఉందో. మొదటి రోజు అయిపోయింది ఇక్కడితో. ఇంకా అంతా రెడీ చేసేసారు చూడండి. ఊరంతా ఈ విధంగా లైట్స్ వేసి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అది ఒక 2-3 ఇయర్స్ నుంచే ఇలా గ్రాండ్గా చేయడం మా ఊర్లో ఒక పెద్ద జాతరలాగా చేస్తున్నారు. సో ఫేమస్ అయిపోయింది బాగా. ఎంతో మహిమ గల మా ఊరు పోలేరమ్మ తల్లి చూడండి. కోరిన కోరికలన్నీ తీర్చే వరాల తల్లి. మామూలుగా పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ మోర్ పవర్ఫుల్ అంటారు కదా, ఆ విధంగా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మా ఊరు పెద్దగా ఎవరికీ తెలియదండి. కానీ ఒకే ఒక పర్సన్ వల్ల మా ఊరు ఇంతగా ఫేమస్ అయిపోయింది. అంటే ఇక్కడ చూసారా, ఆంజనేయ స్వామి గుడి, పోలేరమ్మ గుడి, ఆంజనేయ స్వామి వారి గుడి రెండు పక్కనే ఉంటాయి మా ఊర్లో. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా అందంగా ఉంటుంది వాతావరణం. బాగా చెట్లన్నీ నాటేయడం వల్ల పోలేరమ్మ గుడిలో, ఇంకా బయట కూడా ఎక్కువ చెట్లు ఉండడంతో ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు వేరే ఊరికి వెళ్ళి జాతరకి బొమ్మలు మిఠాయిలు కొనుక్కొని వచ్చుకునే వాళ్ళం, కొంచెం దూరం నడిచి వెళ్ళి. ఇప్పుడైతే మా ఊర్లోనే పెద్దగా జాతర జరుగుతుందంటే ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే. ఎక్కడ చూసినా చాందిని బండ్లే. గుడి చుట్టూ అవే, ఊరి చుట్టూ అవే. చుట్టుపక్కల ఉన్న అన్ని పల్లెల వాళ్ళు ఒక్కొక్క ఊరు నుంచి 1-2 తీసుకొని రావడంతో ఫుల్ అయిపోయింది ఊరంతా ఇవే. చూడడానికి చాలా అందంగా ఉంది. ఫుల్ ఒకవైపు ఎంటర్టైన్మెంట్, ఒకవైపు ఆధ్యాత్మికత రెండు జరుగుతున్నాయి. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా ఒక పర్సన్ అని, అన్న మా ఊర్లో గుడి కట్టించారండి, పేరు మనోహర్. ఆయన గుడి కట్టి ఇంతగా చేయడం వల్లనే మా ఊరికి ఇంత మంచి పేరు, జాతర జరగడం అంతా జరుగుతుంది. మామూలుగా ఊరు నుంచి బయట వెళ్ళగానే ఊరిని మర్చిపోయే ఈ కాలంలో మళ్ళీ ఆ ఊరికి అంత పెద్ద గుడి కట్టి ఇంత వైభవం తీసుకొచ్చిన వాళ్ళు చాలా గొప్ప వ్యక్తి. అలాంటి పర్సన్ ప్రతి ఊరికి ఒకరు ఉంటే అంతా సంతోషమే. అన్ని ఊర్లు మా ఊర్లాగే అవుతాయి. ఇంతకీ మా ఊరు పేరు చెప్పలేదు కదా, నడిమి కండ్రిగా.